హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది వెబ్ మార్కెటింగ్ ఛానల్. సో యాక్చువల్గా ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ వచ్చేసి కామన్ ఎర్రర్స్ ఇన్ వర్డ్ ప్రెస్. అంటే యాక్చువల్గా ఇది మనకి వర్డ్ ప్రెస్ యూజ్ చేసేటప్పుడు మనకి ఎర్రర్స్ అనేది ఫేస్ చేస్తామన్నమాట. సో అదే ఫేస్ చేయకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అనే దాని గురించి నేను ఈరోజు చెప్పబోతున్నా. సో అయ్యో మనకి పేజ్ అనేది వర్కౌట్ అవ్వట్లేదే, 404 ఎర్రర్ వచ్చింది, లేదన్నా ఇంకేమన్నా ఎర్రర్ వచ్చింది అన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఫస్ట్గా టెన్షన్ పడతాం. సో ఆ టెన్షన్ పడటం అనేది ఆపేసేయాలి. ఆ టెన్షన్ పడితే అసలు మనం దాన్ని సాల్వే చేయలేము. సో టెన్షన్ పడకుండా మనం దాన్ని కూల్గా ఎలా సాల్వ్ చేయాలనే మైండ్ సెట్తో ఆలోచించాలి. అప్పుడే మనకి ఆ ఎర్రర్స్ అనేది రిజాల్వ్ అవుతుంది. ఫస్ట్గా నేను చెప్పేది ఏంటి అంటే, ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఎర్రర్ 404 అంటే మనకి పేజ్ అనేది ఫౌండ్ అవ్వలేదు అని చూపిస్తుంది. చూడండి, ఇక్కడ చూపిస్తుంది కదా, పేజ్ నాట్ ఫౌండ్. మనకి వర్డ్ ప్రెస్ యూజ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి పేజ్ అనేది ఇలా కనిపించవచ్చు. ఎందుకు కనిపిస్తుంది? పేజ్ అనేది లేదు కాబట్టి కనిపిస్తుంది. ఇది ఎన్ని రకాలుగా కనిపించవచ్చు అంటే, ఈ 404లోనే మనకి 4 రకాలు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మిస్సింగ్ పేజెస్, నెక్స్ట్ వచ్చేసి బ్రోకెన్ లింక్స్, నెక్స్ట్ వచ్చేసి పర్మాలింక్ స్ట్రక్చర్లో మనం ఏమన్నా మిస్ చేసినా కూడా దానికి పేజ్ అనేది చూపించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్లగిన్స్ కానీ థీమ్స్ కానీ. సో ఫస్ట్ వచ్చేసి మిస్సింగ్ పేజెస్. సో ఇదేంటి? దిస్ హ్యాపెన్స్ వెన్ యూ ట్రైంగ్ టు యాక్సెస్ పేజ్ దట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇట్ కుడ్ బి ఇన్ టైపో ఇన్ ద యూఆర్ఎల్ ఆర్ డిలీటెడ్ పేజ్. అంటే ఏంటి? మనకి ఇప్పుడు పేజ్ అనేది ఇలా వచ్చింది, 404 ఎర్రర్ వచ్చింది. సో ఇదేంటి ఇక్కడ మనకి? ఇది మేబీ మనం పైన ఇక్కడ యూఆర్ఎల్ ఉంటుంది కదా, ఆ యూఆర్ఎల్లో మనం ఏమన్నా మిస్టేక్ టైప్ చేస్తే, ఆ యూఆర్ఎల్ అనేది ఇన్కరెక్ట్గా ఎంటర్ చేస్తే మనకి మిస్సింగ్ పేజెస్ కింద వస్తుంది. లేదా ఆ పేజ్ అనేది అసలు తీసేశారు, మీరు డిలీట్ చేసేసారు, అది కూడా మనకి మిస్సింగ్ పేజెస్ 404లోనే చూపిస్తుంది. ఓకే, అది మిస్సింగ్ పేజెస్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి బ్రోకెన్ లింక్స్. బ్రోకెన్ లింక్స్ అంటే ఇప్పుడు మనం లింక్స్ ఇస్తాం, ఇంటర్నల్స్ లింక్ ఇస్తాము, ఎక్స్టర్నల్స్కి లింక్ ఇస్తాము. లింక్ ఇచ్చినప్పుడు ఏంటి అంటే, వాళ్ళు ఆ స్ట్రక్చర్ అనేది ఏమైనా చేంజ్ చేసి ఉండొచ్చు, లేదా అక్కడ ఆ స్ట్రక్చర్ అనేది లేకపోవచ్చు. సో అలాంటప్పుడు మనకి ఏంటి అంటే, ఆ లింక్ అనేది కంప్లీట్గా తీసేయబడుతుంది అంటే అది ఇంకా పనికి చేయదు. సో అలాంటప్పుడు కూడా మనకి 404 ఎర్రర్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, మనం మీరు ఎప్పుడైనా చూసారా, ఆ ర్యాంక్ మ్యాథ్లో మన పర్మాలింక్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది కదా రైట్ సైడ్న. సో అది పర్మాలింక్ స్ట్రక్చర్ అనేది మనం అనుకోకుండా ఏమైనా చేంజ్ చేస్తామనుకోండి, అది ఓల్డ్ వెర్షన్లో లింక్స్ ఉంటాయి కదా పర్మాలింక్స్, దాని ద్వారా కూడా క్లిక్ చేసినప్పుడు మనకి ఆ లింక్ పనిచేయనప్పుడు ఓల్డ్ లింక్ అనేది అది కూడా 404 ఎర్రర్ కిందే వస్తుంది, మనం న్యూ లింక్ కనుక చేంజ్ చేస్తే. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లగిన్స్ కానీ థీమ్స్ కానీ. ప్లగిన్స్ కానీ థీమ్స్ కానీ అంటే, ఇప్పుడు మనం ఒక ప్లగిన్ ఇన్స్టాల్ చేసామండి, అది ఇన్స్టాల్ చేసాము, అదేదో కొత్తగా అప్డేట్ వచ్చింది, అది అప్డేట్ చేసుకోకపోతే ఎలా? మరి ఆ ప్లగిన్ అనేది అప్డేట్ చేసుకోవాలి కదా, అదే చెప్తుంది. ప్లగిన్ కానీ థీమ్ కానీ మీరు అది ఇన్స్టాల్ చేసినప్పుడు దానికి ఏమైనా కొత్తగా సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఏమైనా వచ్చినాయో లేదో చెక్ చేసుకోండి. లేకపోతే అది ఎర్రర్ కింద వచ్చేసి ఆ పేజ్ అనేది, ఆ ప్లగిన్ అనేది అసలు పనిచేయకపోవచ్చు, మీరు వేసిన ప్లగిన్ కూడా. సో అందుకే అది 404 ఎర్రర్ కింద వస్తుంది. సో 404 ఎర్రర్ అంటే అర్థమైంది కదా, మిస్సింగ్ పేజెస్ కానీ, బ్రోకెన్ లింక్స్ కానీ, పర్మాలింక్ కానీ, ప్లగిన్ కానీ, థీమ్స్ కానీ, ఇవన్నీ 404 కిందే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 500 ఎర్రర్. 500 దీన్నే మనం ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అంటాం. ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అంటే ఏంటి? మనకి ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అంటే మన వెబ్సైట్ లోపల జరిగే ఎర్రర్స్. సో ఇక్కడ కూడా అంతే, ప్లగిన్ కానీ థీమ్ కాన్ఫ్లిక్ట్ మళ్ళీ సేమ్. ఇక్కడ మనం ప్లగిన్ కానీ థీమ్ కానీ అది ఎర్రర్ చూపిస్తుంది అంటే మనకి అది ఏం చేయాలి? అది ఏ ప్లగిన్లో ఉందో మనం ఐడెంటిఫై చేయాలి. ప్లగిన్లో ఉందో ఐడెంటిఫై చేసి దాన్ని రిమూవ్ చేసేయాలి. ఓకేనా? ఇందాక అదేంటి, అది కూడా ప్లగిన్ చెప్పారు కదా 404లో అనుకుంటారు. 404లో చెప్పింది ఏంటి? ప్లగిన్ థీమ్స్ అనేది అదేంటి అంటే సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోమని చెప్తున్నా ఆ ప్లగిన్.
ఇదేంటి అంటే ఏ ప్లగిన్‌లో మనకి ఎర్రర్ చూపిస్తుందో ఆ ప్లగిన్ అనేది తీసేయమని చెప్తున్నా. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి పీహెచ్‌పీ కాన్ఫిగరేషన్ ఇష్యూస్. అవుట్‌డేటెడ్ పీహెచ్‌పీ వెర్షన్స్. అంటే ఇప్పుడు మనం సెట్టింగ్స్‌లో ఏమైనా పర్మాలింగ్ సెట్టింగ్స్ గానీ, ఏమన్నా నార్మల్ సెట్టింగ్స్ గానీ సరిగ్గా లేవనుకోండి, ఆ సెట్టింగ్స్ అనేది సరిగ్గా లేకపోతే మనకి ఇది ఇష్యూస్ అనేవి వస్తాయి. సెట్టింగ్స్ అనేవి కూడా మనం చెక్ చేసుకోవాలి. అన్నీ కరెక్ట్‌గా పెట్టామా లేదా, అన్నీ కరెక్ట్ మోడ్‌లోనే ఆన్ అయ్యి ఉన్నాయా, ఆఫ్ అయ్యి ఉన్నాయా అనేది కూడా అన్నీ చెక్ చేసుకుంటే మనకేంటి అంటే ఈ 500 ప్రాబ్లమ్ అనేది ఎర్రర్ 500 ప్రాబ్లమ్ అనేది రాదు. మనం దాన్ని ఏం చేయాలి? దాన్ని అప్డేట్ చేసుకోవాలి. ఏమన్నా ఎర్రర్ వస్తే గనక దాన్ని అప్డేట్ చేసుకుని ఆ సెట్టింగ్స్ అనేది అప్డేట్ చేసుకుంటే ఈ పీహెచ్‌పీ కాన్ఫిగరేషన్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి డేటాబేస్ ప్రాబ్లమ్స్. ఈ డేటాబేస్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి అంటే ఇది కూడా ఇంటర్నల్‌గానే జరుగుతుంది. అందుకే కదా 500 ఇంటర్నల్ సర్వర్ అనేది చెప్పేది. సో, మనకి ఇప్పుడు ఏమన్నా ఇంటర్నల్‌గా టేబుల్స్ గానీ, ఏమన్నా ఇంటర్నల్‌గా ఏమైనా ఇష్యూ అనేది మనకి రిజాల్వ్ అవ్వట్లేదు అనుకోండి. ఆ సెట్టింగ్స్‌లో కూడా మీరు ఎంత ట్రై చేసినా అది అవ్వట్లేదు. లేదు అంటే ఇంటర్నల్‌గా ఒక టేబుల్ అనేది కరప్టెడ్‌గా రాంగ్ ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో, అప్పుడేం చేయాలంటే మీరు మీ ప్యానెల్ వాళ్ళకి కాల్ చేయాలి. హోస్టింగ్ ప్రొవైడర్స్‌కి కాల్ చేయాలి. ఈ హోస్టింగ్ ప్రొవైడర్స్ ఎవరు అంటారు? లైక్ బ్లూ హోస్ట్, హోస్టింజర్ వీళ్ళందరికీ మీరు కాంటాక్ట్ చేసి మీరు ఎవరి దగ్గర అయితే వెబ్సైట్ తీసుకున్నారో వాళ్ళకి కాంటాక్ట్ చేసి వాళ్ళని కనుక్కుంటే ఈ డేటాబేస్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సర్వర్ రిసోర్స్ లిమిటేషన్స్. సో ఇదేంటి అంటే సర్వర్ అనేది కొంతమంది ఓ పర్టికులర్ ఇంతమందికి వరకే మీ సర్వర్ అనేది యూజర్స్ వస్తారు అని ఉంటుంది. ఆ లిమిటేషన్ మనం తీసుకున్న ప్లాన్ బట్టి ఇప్పుడు 1000 మంది ఉంటే 1000 మందే రావాలి అని అక్కడ ఇప్పుడు మనం ఒక ప్లాన్ తీసుకుందామండి. 1000 మంది ఉన్నారు. 1000 మంది మాత్రమే మనకి వెబ్సైట్ రావచ్చు. కానీ 2000 మంది మన వెబ్సైట్కి వచ్చేస్తే అది ఓవర్లోడ్ అయిపోతుంది. సో అలా మనం తీసుకున్న దాన్ని బట్టి ఆ, ఆ, అక్కడ మనకి వెబ్సైట్ అనే యూజర్స్ మాత్రమే రావాలి. ఎక్కువ వచ్చేసారు అనుకోండి ప్రాబ్లం అవుతుంది. 500 ఎర్రర్ అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి 403 ఫోర్బిడెన్ అంటే మనకి పర్మిషన్స్ అనేవి యాక్సెస్ లేవు. ఇప్పుడు ఫైల్ పర్మిషన్స్. ఫస్ట్ ఫైల్ పర్మిషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదన్నా ఫైల్ ఉందండి, ఆ ఫైల్ అనేది నేను ఓపెన్ చేయాలనుకుంటున్నా. మీరు నాకు ఫైల్ ఇచ్చారు ఓపెన్ చేయమని, కానీ మీరు యాక్సెస్ ఇవ్వలేదు. నేను ఓపెన్ చేస్తూనే ఉన్నా, అది అసలు రానే రావట్లేదు. ఫస్ట్ ఆ ఫైల్ పర్మిషన్ అనేది క్లయింట్ నుండి మనం తెచ్చుకోవాలి. వాళ్ళు ఇస్తే కనుక మనకు ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఒక్కసారి వాళ్ళు ఇవ్వకుండా కూడా మనకి ఓపెన్ చేయడానికి ట్రై చేయ అంటారు. కానీ మనం అలా చేయకుండా ఇది ఓపెన్ అవ్వట్లేదు, యాక్సెస్ ఇవ్వండి అని చెప్తే కనుక వాళ్ళు ఇస్తారు. తర్వాత హెచ్టిఏ యాక్సెస్ ఇష్యూ. ఇదేంటి అంటే ఇది కూడా ఫైల్సే. ఫైల్స్ కూడా మనకి ఎర్రర్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే కొన్ని కొన్ని ఫైల్స్లో ఇన్కరెక్ట్ సెట్టింగ్స్ అనేది ప్రాపర్ సెట్టింగ్స్ అనేది ఉండదు. ఆ సెట్టింగ్స్ అనేది చెక్ చేసుకోవాలి హెచ్టిఏ యాక్సెస్ ఫైల్స్లో. ఆ ఫైల్స్లో చెక్ చేసుకున్నప్పుడు మనకి ఆ ఎర్రర్స్ అనేవి సెట్టింగ్స్లో లేకుండా చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ మెషర్. ఇది మనకి మన దగ్గర ఏమి ఉండదండి. ఇది మనకి హోస్టింజర్ సర్వీస్ ప్రొవైడర్స్ దగ్గర మనకి ఈ టెక్నికల్ ఇష్యూ అనేది రన్ అవుతుంది. సో ఆ టెక్నికల్ ఇష్యూ అనేది ఎందుకు వచ్చిందో వాళ్ళకి కాల్ చేయాలి. సో 301 ఇదేంటి అంటే 301 అనేది మనం ఏమిటి రీడైరెక్షన్స్ అనేది చేస్తాం కదా. 301 302 దాన్నే ఇది మనకి 301 ఎర్రర్ అంటారు. ఇది ఏంటంటే పర్మనెంట్గా మనం మూవ్ చేసేస్తాం అనమాట. పర్మనెంట్గా ఎలా మూవ్ చేస్తాం? పర్మనెంట్ ఇప్పుడు ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఉందండి. ఇప్పుడు ఫేస్బుక్ని మనం ఎఫ్బి అని షార్ట్ ఫామ్లో టైప్ చేస్తాం. ఎఫ్బి అని షార్ట్ ఫామ్లో టైప్ చేస్తే అసలు ఈ ఫేస్బుక్ ఈ ఎఫ్బి అనేది ఒకళ్ళేనా అండి? ఫస్ట్లో కాదు కదా. ఇప్పుడు ఫేస్బుక్ అనేది వేరే వాళ్ళది, ఈ fb.com అనేది వేరే వాళ్ళది. సో ఇది షార్ట్ ఫామ్లో ఉంది కాబట్టి అప్పుడు ఏమైంది, యూజర్స్ అనే వాళ్ళు ఎఫ్బీలోకి రావటం అనేది మొదలు పెట్టారు. ఎఫ్బి లాగిన్, ఎఫ్ రాసి డాట్ రాసి బి రాసి లాగిన్ అనేది కొడుతున్నారు. అంటే ఏమవుతుంది, ఎఫ్బీలో లాగిన్ అయిపోతున్నారు కానీ మనకి ఫేస్బుక్లో వాళ్ళకి యూజర్స్ అనే వాళ్ళు తక్కువ అయిపోతున్నారు. అప్పుడు ఏం చేస్తారు, ఈ ఫేస్బుక్ వాళ్ళు ఈ ఎఫ్బి డొమైన్ వాళ్ళు కనుక్కొని ఆ ఎఫ్బి డొమైన్ మాకు ఇచ్చేయండి, యూజర్స్ దీంట్లో కూడా వస్తున్నారు అని చెప్పారు. అప్పుడు ఏం చేశారు, ఆ fb.com డొమైన్ని వీళ్ళు కొనేసుకున్నారు ఫేస్బుక్ వాళ్ళు చాలా డబ్బులు పెట్టి. ఓకే,
అప్పుడు ఏం చేశారు దాన్ని? ఇప్పుడు దీని ఓనర్ ఎవరు? ఫేస్బుక్ వాళ్ళే. ఎఫ్బి ఓనర్ కూడా ఫేస్బుక్ వాళ్ళే. సో ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు నేను ఎఫ్బి అయినా, ఎఫ్బి యూజర్ వచ్చి ఎఫ్బి.com లాగిన్ అయినా ఫేస్బుక్కే రీడైరెక్ట్ అవ్వాలి, ఫేస్బుక్లో లాగిన్ అయినా ఫేస్బుక్లో లాగిన్ అవ్వాలి అని చెప్తున్నారు గూగుల్కి. సో ఇప్పుడు ఏమర్థమైంది? అది రీడైరెక్ట్ చేస్తుంది, ఎఫ్బి.com అనేది ఫేస్బుక్కి రీడైరెక్ట్ చేస్తుంది. దాన్ని పర్మనెంట్ రీడైరెక్షన్ అనే అంటారు. ఓకే. సో అంతేకాకుండా అలా మనం రీడైరెక్షన్ చేస్తుంటే అక్కడ యూఆర్ఎల్ అనేది ఒక్కొక్కసారి మిస్ మ్యాచ్ అయ్యింది అనుకోండి, ప్రాబ్లం అయిపోతుంది. మనకి యూఆర్ఎల్ పర్మనెంట్గా అక్కడ రిమూవ్ చేసేసి దీనికి రీడైరెక్ట్ చేస్తున్నప్పుడు ఆ యూఆర్ఎల్ అనేది సేమ్గా ఉండాలి. ఓకేనా? ఏ లొకేషన్లో మనం పెట్టాలనుకుంటున్నామో కరెక్ట్గానే వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి అది ఎస్ఈఓ ర్యాంకింగ్ అనేది పడిపోతుంది. మనం పర్మనెంట్గా ఇది రిమూవ్ చేసి అక్కడ ఫేస్బుక్లో పంపిస్తే ఇప్పుడు ఎఫ్బీలో ఏమవుతుంది? ఎఫ్బీలో ఉన్న అథారిటీ స్కోర్ కానీ, డొమైన్ స్కోర్ కానీ, ఇవి లింక్ జ్యూస్ అనేవి, దీంట్లో ఉన్న లింక్స్ అనేవి కానీ ఏమన్నా వర్కౌట్ అవుతాయా? ఏముండదు. దీనికి ఉన్న అథారిటీ మొత్తం ఫేస్బుక్కే వచ్చేస్తుంది. సో దాంట్లో లింక్ జ్యూస్ అనేది పడిపోతుంది, ట్రస్ట్ వర్తినెస్ అనేది పడిపోతుంది. సో ఎందుకంటే ఫేస్బుక్కే మెయిన్ అథారిటీ కాబట్టి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 302 ఎర్రర్. ఇదేంటి అంటే టెంపరీ రీడైరెక్షన్స్. అంటే ఇప్పుడు ఎఫ్బికి ఎఫ్బి ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఫేస్బుక్, ఎఫ్బి. ఇదేంటి అంటే ఈ ఎఫ్బి వాళ్ళు అంటారు నేను టెంపరీగానే నేను ఈ ఫేస్బుక్ వాళ్ళకి ఇస్తున్నా, నేనేం పర్మనెంట్గా నేను ఇవ్వలేదు అని అంటారు. ఓకే. అంటే నేను కొంతకాలం వరకే, సంవత్సరం వరకే ఇస్తున్నా, దాన్ని టెంపరీ రీడైరెక్షన్స్ అంటారు. ఓకే. దాంట్లో కూడా యూఆర్ఎల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దీనిది యూఆర్ఎల్ ఇచ్చినప్పుడు దీనిది ఉండాలి, ఎఫ్బిది ఉండాలి, ఫేస్బుక్ ఇచ్చినప్పుడు ఫేస్బుక్కి ఉండాలి. ఓకే. సో దీంట్లో కూడా సేమ్ మనకి ర్యాంకింగ్స్ అనేది ఎఫెక్ట్ అవ్వదు. లింక్ జ్యూస్ అనేది పాస్ అవుతుందా? లింక్ జ్యూస్ కూడా పాస్ అవ్వదు. లింక్ జ్యూస్ పాస్ అవ్వదు, కానీ ర్యాంకింగ్స్ అది ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఇది ఎఫ్బి ర్యాంకింగ్స్ ఎఫ్బికే ఉంటాయి, ఫేస్బుక్ ర్యాంకింగ్స్ ఫేస్బుక్కే ఉంటాయి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి 401 ఎర్రర్. 401 ఎర్రర్ అంటే ఏంటి? మనకి ఇప్పుడు పాస్వర్డ్ కానీ, లాగిన్ ఇష్యూస్ కానీ, సెక్యూరిటీ సెట్టింగ్స్. సో ఇప్పుడు మనం డాష్ బోర్డ్లోనే ఎంటర్ అవుతుంటే పాస్వర్డ్ కరెక్ట్గా ఇవ్వలేదు, అంటే మెయిల్ ఐడి కరెక్ట్గా ఇవ్వలేదు అని అంటుంది. సో దాన్ని చెక్ చేసుకుని లాగిన్ అవ్వాలి. నెక్స్ట్ 503 సర్వీస్ ఈజ్ అన్అవైలబుల్. అంటే ఏంటి? ఇప్పుడు సర్వీస్ అనేది ఇప్పుడు వాళ్ళ ఒక వెబ్సైట్కి వెళ్ళామండి, ఇక్కడ చూడండి వెబ్సైట్ అండర్ మెయింటెనెన్స్లో ఉంది, అంటే వాళ్ళు ఇంకా మెయింటైన్ చేస్తున్నారు, ఇంకా సర్వీస్ అనేది చేస్తున్నారు, ఆ వెబ్సైట్ని ఇంకా డెవలప్ చేస్తున్నారు. అందుకే ప్రస్తుతానికి ఇప్పుడు మీకు ఇది అన్అవైలబుల్గా చూపిస్తుంది. మళ్ళీ ఒక 1 వీక్ ఆగిరండి అని మీకు చెప్తుంది, అంటే అండర్ మెయింటెనెన్స్లో ఉంది అని చెప్తుంది. ఓకే. ఇది కూడా అంతే అండి, సేమ్. ఓవర్లోడ్ అవటం మూలంగా మనకు అలా వెబ్సైట్ అనేది ఎఫెక్ట్ అవ్వచ్చు. సో అప్పుడు మనం ఇలా వెబ్సైట్ అండర్ మెయింటెనెన్స్ పెట్టేసేసి తర్వాత అది ఎక్కడుందో ఇష్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి సైంటాక్స్ ఎర్రర్స్ అంటే ఏంటి? మనం ఇది ఒక పారాగ్రాఫ్లో ఒక టెక్స్ట్ని మనం రాంగ్గా టైప్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనం సైంటాక్స్ ఎర్రర్ కింద వస్తుంది. సో మనం అసలు అది అలా అవ్వకుండా ఉండాలి అంటే మనం వర్డ్ ప్రెస్లో డెబింగ్ మోడ్ అనేది ఆన్ చేసుకుని అక్కడ ఎర్రర్ లాగ్ అనేది ఆటోమేటిక్గా చూపిస్తుంది మనకి ఎక్కడ ఏ వర్డ్ అనేది రాంగ్గా ఉంది. సో ఆ ఎర్రర్ని ఐడెంటిఫై చేయాలి. ఆ ఎర్రర్ని ఐడెంటిఫై చేసిన తర్వాత అక్కడ మనం కరెక్ట్ ఫార్మేట్ను ఎంటర్ చేయాలి. ఆ పారాగ్రాఫ్ కానీ ఆ వర్డ్ని కానీ ఎంటర్ చేసిన తర్వాత మనకి అది రిజాల్వ్ అవుతుంది. రిజాల్వ్ అవ్వలేదు అంటే మళ్ళీ డబల్ చెక్ చేసుకోవాలి. సో ఇదంతా ప్రాసెస్ అండి. ఇది ఏంటి అంటే వచ్చింది కదా ఎర్రర్ అనేది, మనం కంగారు పడిపోకూడదు. ఆ ఎర్రర్ని ఏం చేయాలి అంటే ఎలా రిజాల్వ్ చేయాలనేది ఆలోచించాలి. అప్పుడు మీకు అది హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే. లేకపోతే వాళ్ళ ఎక్స్పర్ట్స్ని కాంటాక్ట్ అయితే వర్డ్ ప్రెస్ ఎక్స్పర్ట్స్ని మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.